కందుకూరు నియోజకవర్గంలో జరిగిన దారుణ హత్య ప్రకంపనలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలో నిందితుడు కారుతో తొక్కించి ఒకరిని హత్య చేయగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి గుంటూరులో చికిత్స పొందుతున్నారు. నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతుండగా స్థానిక ఎమ్మెల్యే పరామర్శించకపోవడం మీద స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది కాపు నాయకులు హతుడి భార్యను గుంటూరులో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఈ రోజు మాజీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పరామర్శించారు. జనసేనాని పట్టించుకోకపోవడాన్ని తప్పుపట్టారు. వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు, ఖాళీగా ఉంటే ఖాళీగా ఉంటాం. ఆ ఇంట్లో ఎవరు ఫ్యామిలీ ఎవరు లేరు. అతని ఇంట్లో కూడా ఒకసారి యాక్సిడెంట్ వేసి వెళ్ళిపోతే అది ఖాళీగా ఉన్నాయి. టెంపరీ ఇల్లు పోయి చేయాలి. అది ఇల్లు కట్టుకుంటే అక్కడ ఉంది అంతే అంతే. అక్కడ ఇల్లు బాధ్యత దొరకలేదు. ప్రస్తుతం మాట్లాడి హరిశ్చంద్ర ప్రసాద్ అనే కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనే క్రూర మృగానికి సాధ్యమైన తొందరలో మరణశిక్ష లేదా న్యాయస్థానం విధించే ఏ శిక్ష వాడు జైలు నుంచి బయటికి రాకముందే శిక్ష పడాలనేదే ఈ కుటుంబ తాలూకా కానీ మా తాలూకా సింగిల్ పాయింట్ డిమాండ్ తప్పితే మరలా నిన్నేదో లోకల్ ఎమ్మెల్యే వచ్చి పరామర్శించి నీకు అవుట్ సోర్సింగ్ ఇస్తాం, డబ్బులు ఇస్తాం, బహుశా అవి నేను వద్దని నేను చెప్పను. కానీ వాటికి పాల్పడైతే వీళ్ళు ఇక్కడ జీవనం గడుపుతున్నారని నేను అనుకోవట్లా. దయచేసి మీరు చేసినా చేయకపోయినా అది ఇమ్మెటీరియల్. మీరు వీలైతే చేయకుండా ఉంటే కూడా సంతోషమే. ఎందుకంటే వాళ్ళని ఆదుకోవడానికి చాలామంది ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో. కాపు కులస్తులేమి ఇక్కడ జోబులు కొడతాను, అడుగు తింటాను బతకట్లా. తల ఒక 100 రూపాయలు ఇచ్చినా కానీ మా కులం వాళ్ళు వాళ్ళకి 5 కోట్లు వస్తాయి రేపు సాయంత్రానికి. దయచేసి డబ్బులతో ముడిపెట్టద్దు. కులాన్ని కూడా మీరు తక్కువ చూడాలి. మా ప్రభుత్వమే ఉంది, మా కులం ఉందే ఉందని దయచేసి తేవద్దు. అది మీ ప్రభుత్వం కాదు, ఇది ప్రజల ప్రభుత్వం. కాపు కులస్తులు కూడా మెజారిటీ ఓట్లు వేశారు. ఇది ప్రాథమికంగా మాత్రమే నేను వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ సమక్షంలో ఆ అమ్మాయి అంతర్లీనంగా బయటికి చెప్పుకోలేనటువంటి బాధని ఇప్పుడు దాకా సుమారుగా గంట పైన విన్నాము. వాళ్ళ విన్న తర్వాత మాకు నిజంగా ఇంత దుర్మార్గమైనటువంటి విషయం అని తెలియదు, పూర్తి స్థాయిలో తెలియదు. 10 మందితో మాట్లాడితే ఘర్షణ, ఏదో విషయం కాడ ఘర్షణ, అమ్మాయి కాడ ఘర్షణ, రకరకాలు చెప్పారు. ఆ అమ్మాయి ఏకపక్షంగా ఫస్ట్ రోజు నుంచి చెరపట్టాలని వేధించాడు. ఇంకా రెండో మోటివ్ లేదు. అది వాళ్ళ కుటుంబం మొత్తానికి కూడా తెలుసు. కానీ ఇక్కడ బయట చెప్పి దాన్ని అధిగమించి బయటకు వచ్చే శక్తి, సామాజిక శక్తి వాళ్ళకి లేనందువల్ల సమాజానికి తెలియదు. ఇది వాస్తవం. దీనికి న్యాయం జరగటం అంటే ఎంక్వైరీ చేసి వాడికి ఖచ్చితంగా న్యాయస్థానంలో వాడు జైలు నుంచి బయటకు రాకముందే వాడికి సహకరించినటువంటి ఇంకొంతమంది జులై బ్యాచ్ ఉన్నారు, వాళ్ళకి శిక్ష పడాలి. ఇదొక అంశం అయితే నేను ఇక్కడ రాజకీయాల ప్రస్తావన తేల్చదలుచుకోలేదు. కానీ వీళ్ళు సాటి కులస్తులుగా, నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో కులరహితంగా నేను రాజకీయం చేస్తున్నాను, సమాజం ముఖ్యం అని చాలా సందర్భాల్లో నేను అన్నాను. ఆయన కూడా నేను కామెంట్ చేయను, ఎందుకంటే ఆయన జనసేన వేరే పార్టీ అని, ఆయన మా కులమే. ఇక్కడ కులాల గురించి నేను తేదలుచుకోవాలా. తప్పనిసరిగా కుటుంబాన్ని అన్ని విధాలుగానే మేము ఆదుకుంటాం. కానీ జరిగినటువంటి దుర్మార్గానికి మాత్రం న్యాయం జరిగేటువంటి విధంగా మాత్రం ఉండాలి. ఏదో కేసు పెట్టాము, కేసు రిజిస్టర్ చేసాము, వాళ్ళు తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు, వాళ్ళ తండ్రిని అరెస్ట్ చేశారు అనేటువంటి చెప్తున్నారు. ఆ కేసు అనేటువంటిది యాక్సిడెంట్ కేసు కాదు, మర్డర్. దీనికి కాజ్ ఆఫ్ మర్డర్ చేయడానికి గల కారణం వాళ్ళ భార్యని చెరబట్టాలి. ఒక దుర్మార్గమైనటువంటి వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, వీళ్ళ బలహీనతను దృష్టిలో పెట్టుకుని 2 సంవత్సరాలుగా భయంకరంగా టార్చర్ పెట్టాడు ఆ అమ్మాయిని. ఇప్పుడు వరకు చెప్పలేదు. 1 గంట మీరే చూశారు మమ్మల్ని, మేము ఇప్పుడు లోపలికి వెళ్ళాము, ఇప్పుడు దాకా ఎందుకు వచ్చాము అనేటువంటి 1 గంట సుమారు నుంచి ఆ అమ్మాయి కన్నీళ్ళు పెట్టుకుంటూ జరిగినటువంటి విషయాలన్నీ కూడా మాకు చెప్పడం జరిగింది. దయచేసి కృష్ణమోహన్ గారు ఇక్కడ అనేక విషయాలు చెప్పాడు. దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావాలి అనేటువంటిది చెప్పి వాళ్ళ గోడు వినాలని చెప్పారు. నేను చిన్న సవరణ ఏంటంటే, దీనికి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి దాన్ని లేనిపోయినటువంటి కోణంలో చూసే కంటే ఆయన అవకాశం ఇస్తే 1 వారం రోజుల్లో ఇంత బాధలో ఉన్నప్పటికీ కూడా ఆ పిల్లల్ని తీసుకుని లేదన్నా కాదన్నా ఇప్పుడు కాదు
కాదన్నా, మీరు ఒకటి అర్థం చేసుకోండి. రావాలనేటువంటిది మీ డిమాండ్. ఆయన ముందు పెడదాం, ఏం చేస్తాడు అనేటువంటిది రానప్పుడు ఆయనకి ఇచ్చి పెడదాం ఆ విషయాన్ని. ఆయనకి వెసులుబాటు ఉంటే రావటం, లేదంటే నా వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏంటంటే ఈ అమ్మాయితోటి ఒక్క అరగంట మాట్లాడి ఆయన ఏ నిర్ణయం చేసినా మేము దాన్ని పూర్తిగా సమర్థిస్తాం. ఈ కుటుంబాన్ని ఆదుకునేటువంటి విషయం మాత్రం కాపు కమ్యూనిటీ మాత్రం చేసుకుంటుంది రాష్ట్రంలోని. తర్వాత తెలిసింది ఏంటంటే ఇది ప్లాన్డ్ గా మర్డర్ అటెంప్ట్ అండి. ఏంటంటే కందుకూరు నుంచి కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనే అతను ఫ్యామిలీతో కారులో వస్తున్నప్పుడు మా వాళ్ళు రాళ్ళపాడు అనే గ్రామం దగ్గర సైడ్ ఇచ్చారు. అతను వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ రివర్స్ చేసుకొని బైక్ని గుద్దారండి. గుద్దింది కాక పైన లక్ష్మీనాయుడు పైకి ఎక్కిచ్చేసి తొక్కిచ్చేసి తర్వాత కొట్టారని తెలిసింది. అసలు ఫస్ట్ దెబ్బలు తగలలేదు, లక్ష్మీనాయుడు కాలువలో పడ్డాడు. కారు ఎక్కించినా కూడా గట్ల మీద కారు ఉంది తప్ప మనిషికి ఏం దెబ్బలు తగలలేదని చెప్పి తెలిసిందండి. తర్వాత తెలిసింది ఏంటంటే మళ్ళీ ముందుకెళ్ళేసి తొక్కించేసి కొట్టారండి. పవన్ కుమార్ నడుము స్పైనల్ దెబ్బతిన్నింది. నడుము దగ్గర నుంచి కింద వరకు స్పర్శ లేదు. స్పైనల్ కి కాల్కి సర్జరీస్ జరిగాయండి. ఆయన రికవరీ అంటూ ఏమీ లేదు. భార్గవ్ నాయుడుకి ఒకేసారి 3 సర్జరీస్ జరిగాయండి. దవడ, కాలు, మెడ నరాలు ఇవన్నీ సర్జరీస్ జరిగాయి. భార్గవ్ నాయుడు కోమాలో నుంచి 4 days 5 days అవుతుంది కోమాల నుంచి వచ్చి సర్జరీస్ జరిగాయి. రికవరీ అంటూ తనకు కూడా ఏం లేదు. నేను కోరుకునేది అంటూ ఒకటేనండి, నాకు న్యాయం కావాలి అంతే తప్ప దీన్ని రాజకీయం చేయొద్దు, ట్రోల్స్ చేయొద్దండి. ఫస్ట్ మెయిన్ ట్రోల్స్ చేయొద్దు. నేను కోరుకునేదంటూ అదే అండి. గొడవ అండి, ఫస్ట్ వాళ్ళకి ట్రక్స్ దగ్గర గొడవ వచ్చింది. దాని తర్వాత ఎలా ఫేస్ చేయాలనేది ఏంటో అనేది తెలియక మరి ఏంటో తెలియదు నన్ను టార్గెట్ చేస్తున్నారు. నాకు మెసేజెస్ కాల్స్ చేసి బెదిరించారండి. ఇట్లా నాకు ఎదురు తిరిగే వాళ్ళ అనేలాగా బెదిరించారు. దాంతో నేను చెప్పడం వల్ల వీళ్ళు అడగడం వల్ల అతను నన్ను అడిగే వల్ల మీరు అనేలాగా ఇది మరి ఫ్యామిలీ సపోర్టో మరి ఫ్రెండ్స్ సపోర్టో ఎవరి సపోర్ట్ చూసుకొని ఇదంతా చేశాడో ఇదైతే దారుణంగా చేశాడండి. దీనికి శిక్ష గట్టిగా పడాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం నుంచి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.